ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. మా ప్రియమైన ప్రేక్షకులకు మా ప్రేయర్ హౌస్ తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి 3 ఎపిసోడ్లు మీరు చూసుంటారు. దేవుడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చుంటాడు. ఈ నూతన సంవత్సరంలో మరి వాక్యం ద్వారా ఎంతోమంది బలపడి ఉంటారని మేము విశ్వసిస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, మాది చాలా పేద సంఘం. ఈ పరిచర్య కొనసాగేందుకు మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకు ఎంత అవసరం. మా అకౌంట్ నంబర్ మేము ప్రసారం చేస్తున్నాము. మీరు దయతో ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందున తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు యేసు పుణ్యనామమున స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను నా గొప్ప దేవా. నేను ఇప్పటి వరకు నాయన 3 ఎపిసోడ్లు కొనసాగించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ఒక ఎపిసోడ్కు మమ్మల్ని ఆహ్వానించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చూస్తున్న ప్రేక్షకులను ఆశీర్వదించండి నాయన. వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేందుకు సహాయం చేయండి. ఎందరైతే ఏ సమస్యలతో ఉన్నారో నాయన అవన్నీ పరిష్కరించమని, మీ ఆశీర్వాదాలు మా అందరికీ మెండుగా అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని యేసు నామములో బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉత్తమమైనది అనే అంశం గురించి మనము ధ్యానిస్తాం. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరి ఇక్కడ మనము 2 అక్క చెల్లెళ్ళ గురించి మనము చదువుకుంటున్నాం. మార్తా మరియా అనే అక్క చెల్లెళ్ళు అనమాట. వాళ్ళు దేవునికి ఎంతో ఇష్టమైన వారుగా ఉన్నారు. ఒకసారి మొట్టమొదట దేవుడిని వాళ్ళు పరిచయం చేసుకునేటప్పుడు ఆయన ఆ గ్రామంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఒక గ్రామానికి వచ్చాడు. ప్రయాణిస్తూ దేవుని గురించి పరిచయం చేసుకుంటూ వచ్చినప్పుడు మార్తా అనే ఒక స్త్రీ వాళ్ళని చూసింది. ఆయన గురించి ఎంతగానో వినుండొచ్చు. మరి ఆయన అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ వస్తున్నారు, ఎన్నో స్వస్థతలు చేస్తూ వస్తున్నారు, ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపిస్తూ వస్తున్నారు. అప్పుడు ఈ మార్తా మరి ఆయనని ఇంటికి ఆహ్వానించింది. మరి అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ ఆహ్వానించలేరు ప్రభువుని మన హృదయంలోకి, మన గృహంలోకి, మన జీవితంలోకి. మరి ఆయన్ని ఆహ్వానించే వారమై ఉండాలి. మనం కూడా ఆహ్వానించిన తర్వాత అతిథి మర్యాదలు అవసరం కదా. అతిథి మర్యాదలు చేసింది. ఇంటికి ఆహ్వానించి మరి అతిథి మర్యాదలు చేయడం కూడా ముఖ్యమే. అయినా ఎందరో దేవుని అంగీకరిస్తారు. మరి బాప్తిసం తీసుకుంటారు, క్రైస్తవులు అనిపించుకుంటారు, లోక మర్యాదల చొప్పున నడుచుకుంటూ ఉంటారు. మరి ఆచారాలను పాటించినట్టు ప్రతి ఆదివారం గుడికి రావడం, క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడం, ఇవన్నీ రకరకాలుగా రోజు ప్రార్థన చేయడం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, మరి మార్తా సోదరి మరియ ఏం చేస్తుందంటే, ఈ మార్తా ఈ పనులు చేసుకుంటా ఉంది, భోజన కార్యక్రమాలని సిద్ధం చేస్తూ ఉంది. భోజనం మార్తా యేసు పాదాల చెంత కూర్చుని ఉంది. మన జీవితంలో మరి ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఉత్తమమైనదో, ఏది కాదో తెలుసుకోవడం ముఖ్యం. మార్తా దేవుని పాదాల చెంత కూర్చుంది. మరి కూర్చుని ఏం చేస్తా ఉందంటే శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఉంది. మరి ఈ లోకంలో మనం అనుకుంటాం అన్నిటికంటే అవసరమైనది దేవుని మార్గంలో నడవడం. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ప్రతిదీ అవసరంగా భావిస్తాం, కానీ మరి అతి ముఖ్యమైన విషయము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనకు
క్రైస్తవునికి దేవుని అంగీకరించిన తర్వాత ఆయన మార్గంలో నడవడం ముఖ్యం. ఆయన చెంత ఏముందంటే నిత్య జీవం ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది. మరి ఈ లోకంలో ఉన్న విస్తారమైన పనులు, లోకం సంబంధించిన పనులు, దాని గురించి మనము ప్రాధాన్యత ఇస్తూ పోతూ ఉంటే మనకు అతి ముఖ్యమైనదేదో మనం విస్మరించి నిత్య జీవాన్ని పోగొట్టుకునే వారం అవుతాం. మరి యోహాను 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనకేం కావాలి, ఏది అవసరం, ఏది ఉత్తమమైనది? లోకంలో జీవించేది మనం కొంతకాలమే, చిన్న జీవితం మనది. తర్వాత ఇంకా ఉంది జీవితం, మరి ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో ప్రవేశించేందుకు మనము సన్నద్ధులం కావాలి, మరి పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని జీవాహారం, ఆయన వాక్యాన్ని భుజించాలి, మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యం వినకపోతే మరి మనకు వాక్యానుసారంగా నడుచుకోవడం తెలియదు కదా. ఆ దేవుని మాటలు వినడం అనేది చాలా అవసరం. మరి ఇక్కడ చూడండి, మరియా ఎన్నుకున్నది ఉత్తమమైనది. ఆయన అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు తండ్రి. ఎవరి యందు? కుమారుని యందు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మరి మార్త విస్తారమైన పని పెట్టుకుంది. క్రిస్మస్ రోజుల్లో అయితే ఎంతో సందడి, హడావుడి, ఇంటికి సున్నం వేయడం, ఇదంతా చేసుకునే ఉంటారు. పిండి వంటలు చేసుకోవడం, డెకరేషన్లు, కొత్త బట్టలు, ఇవన్నీ ఒకటే హడావుడి. మరి అందరూ ఏమనుకోవాలంటే, అబ్బా చాలా గొప్పగా చేసుకున్నారు వాళ్ళు క్రిస్మస్, వాళ్ళ బట్టలు చాలా బాగున్నాయి, బోల్డ్ అన్ని పిండి వంటలు చేశారు, చాలామంది భోజనాలు పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఇవన్నీ అనుకుంటారు. మన బంధువులు కూడా అనుకుంటారు అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఒకరు చూడాలని, ఒకరి కోసం అన్నట్టు మనం బ్రతుకుతుంటాం. మన కోసం మనం జీవించేదంటే క్రీస్తు వైపు ఉన్నప్పుడే మనకు నిత్య జీవం పొందుకునే భాగ్యం మనకు కలిగించేది ఆయన ఒక్కరే. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం. అది లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, మరి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినా, అన్నదానాలు చేసినా, మరి వస్త్రదానాలు చేసినా ఏమీ ప్రయోజనము ఉండదు. మరి ఏమంటున్నాడంటే ప్రభువు, ఆమంటుంది మార్త, ప్రభువా మీకు చింత లేదా, మరీ మీ దగ్గర కూర్చుంది, మరి నేను నా పనిలో సహాయపడటం లేదని చెప్పి దేవునితో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు అని సెలవిచ్చారు. మరి అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఏమి ఎంచుకుందామే? ఉత్తమమైనది. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినట్టు ఈ సూర్యుని కింద ప్రతిదీ వ్యర్థమట, అంత వ్యర్థము అని ప్రసంగి మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, మనం చేసేదంతా వ్యర్థమే. కానీ ఒక్కటే నిత్యమైంది, సత్యమైంది, నిత్యం నిలిచేది దేవుని మార్గంలో నడవడము, క్రీస్తుని అనుసరించడం, మరి పరిశుద్ధంగా జీవించడం ఒకటే. ఒక ధనవంతుడు అంటున్నాడు, ఇవన్నీ చేయుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అవన్నీ అంటే ఏమిటి? బాల్యము నుండి తల్లిదండ్రులను సన్మానించాడు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, దొంగిలించలేదు, అబద్ధం చెప్పలేదు. కానీ అతనికి దయ లేదు, కనికరం లేదు, పేదల పట్ల కనికరం లేదు. అతను బాగా ధనవంతుడు, విస్తారంగా ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు. మరి అతను పేదలకు ఇవ్వచ్చు, కానీ అటువంటి మనసు అతనికి లేదన్నమాట, మెత్తనైన హృదయము లేదు. మరి ఇన్ని చేసినా కానీ, అన్ని విషయాల్లో బాగున్నా ఆ ఒక్క విషయము దేవుడు గమనించాడు. మరి ఏం చెప్పాడంటే ప్రభు, నీకున్నది అమ్మి బీదలకి అనగానే వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. మరి చూడండి, ఈరోజైనా మనము ప్రభు వచ్చాడు అనుకోండి, ఆయన పాపం దీనంగా ప్రేమతో చేతులు చాపి నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటే, ఈ పక్క ఒక ధనరాశి కనిపించింది అనుకోండి మనకు, ఆ ధనరాశి మీదకి వెళ్ళిపోతాం, అక్కడికే చూపులు, అక్కడికే పరుగులు. ఆ ప్రభు చెంతకు మనం రాము, ఆయన పిలుస్తున్నాడు, మళ్ళీ చూడొచ్చులే ఆయన విషయం అనుకుంటాం.
అంతే కదా. ఒక బైబిల్ ఉంది, లేదా దేవుని వాక్యం ఇక్కడ పెట్టి, ఒక బంగారం ఒక పోగు పెట్టి, ఒక పెద్ద రాసి పోసి, ఏది కావాలో మీకంటే ఆ వాక్యం వైపు చూడం కానీ ఆ బంగారం వైపే చూస్తాం. అంటే మానవుని నైజం ఏంటంటే ఈ లోకానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రభువుని ఎన్నుకున్నప్పుడు మనకు ఆయన సకల ఐశ్వర్యవంతుడు, ఇంకా ఐశ్వర్యం ఇవ్వగలడు, అంతకు రెండింతలు మనకు ఇవ్వగలడు. ఏది ఉత్తమమైనది అందులో? ఆయన శాశ్వతమైన వాడు, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవన్నమాట. ఆస్తి, ధనం, చివరికి మన ఆత్మీయులు అందరు కూడా, ఎవరి ప్రేమలు కూడా శాశ్వతమైనవి కావు. ఇప్పుడైతే ఎవరికి ఒకరికొకరు మరి నిజమైన ప్రేమ చూపించుకోవటం లేదు. స్వార్థపూరితంగా ఉంది ఈ లోకం, భయంకరంగా ఉంది. ఇంట్లో వాళ్ళనే నమ్మలేకపోతున్నాం. తల్లిదండ్రి, మరి పిల్లలు, అక్కజెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఒకటే. మరి ఈ లోకానికి సంబంధించిన విషయాలపైన ధన ఆశ, ఆస్తి గొడవలు, మరి ఈర్ష్యలు, ద్వేషాలు, ఇవన్నీ పెంచుకొని సాగిపోతున్నారు తప్ప మరి ఒక్కరు కూడా దేవుని వైపు చూడటం లేదు. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనకుంది. మరి అటువంటి వాళ్ళు ఏమవుతారంటే నశించిపోతారు, నిత్య జీవానికి పాత్రలు కారు. మరి ఇక్కడ చూడండి, ఆయన నమ్ముకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన వైపు చూసినప్పుడు, ఆయన్ని కావాలనుకున్నప్పుడు నిత్య సంతోషాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటాం అని అంటున్నాడు. ఇంకా చూడండి, ఇక్కడ మనకేమి కొదువుగా ఉందో అది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. మనకేమి కొదువుగా ఉంది? అవును, ఇప్పుడు ఈ లోక సంబంధించిన విషయాలకు వస్తే, ఇప్పుడు మన ఇంట్లో మనకు అన్నీ ఉన్నాయి, మరి ఇల్లు లేదు అనుకుంటే ఆ ఇల్లు సంపాదించుకోవాలనుకుంటాం. ఇల్లు కావాలి, మనకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్న ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇంటి మీదే మనకి ఏమైనా సరే ఆ ఇంటిని మనం కట్టుకోవాలని చెప్పి అందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అది ఈ లోకానికి సంబంధించిన విషయాలు. కానీ ఆ ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన్ని స్వీకరించి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు అన్నీ ఆయన ఇవ్వగలడు, సమస్తం ఇవ్వగలడు. ఇల్లు ఇస్తాడు, చదువు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్ని సకలం సమస్తము ఆయన అధీనంలో ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే మరి ఆయనందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటే ఆయన ఐశ్వర్యవంతుడని మనకు అర్థమవుతుంది వాక్యాన్ని బట్టి. మరి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మరి ఆయనంతా ఆయన చేతిలో, సమస్తానికి ఆయన ఆధారభూతుడు. కీర్తన 73వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. నా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. అవును, మరి కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన ఎంతో అనుభవంతో ఏమంటున్నాడు, లోకంలో నాకేది అక్కర్లేదు, నీవు తప్ప నాకెవరున్నారు, నీవు చాలు, నాకు ఇంకేది అక్కర్లేదని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అవును, మనము ఆయన తప్ప ఎవరు అక్కర్లేదు అనుకుంటే అన్నీ మనం అవుతాయి. ప్రభు అన్నిటినీ ఇవ్వగల సమర్థుడు. కీర్తనాకారుడు అంత గొప్ప దేవుడు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నాకైతే నీ పొందు ధన్యకరము. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? నాకైతే నీ పొందు ధన్యకరము. ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. మరి ఆయన పొందు అంటే ఆయన స్నేహము, ఆయన సహవాసం, ఆయన సన్నిధి ఎంతో ధన్యకరమని మాట్లాడుతున్నాడు. ఈ లోకంతో స్నేహము హానికరమైనది, మరి శాశ్వతమైన నరకాన్ని అందిస్తుంది. అది అశాశ్వతమైనది, క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ లోకం ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ కూడా ఈ లోకంలో మనకు తారసిల్లుతూ ఉంటాయి. కానీ దేవుని పొందు ఎంతో ధన్యకరమని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నిజమే, దేవుని పొందు ఎంతో ధన్యకరమైంది. కీర్తన 62వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుతాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు కీర్తనాకారుడు?
నాకు నిరీక్షణ ఆయన వలననే. ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా కోట, నేను ఎన్నటికీ కదిలింపబడను. ఆయన మనకు కోటగా ఉండే దేవుడు, కొండగా ఉండే దేవుడు, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం అంటున్నాడు. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. ఈ లోకంలో ఎవరు రక్షణ ఇస్తారు? ఎవరు మహిమ తెచ్చిపెట్టగలరు? దేవుడు. ఆయన ఆ ప్రభు ఒక్కడే బలమైన ఆశ్రయదుర్గమట. ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉంటారు కదా, గొప్పవాళ్ళు ఉన్నారు. చూడండి, మొన్న ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంది. మరి ఏమైంది? వాళ్ళ వల్లే ఆ ప్రమాదం, వాళ్ళ వల్లే ప్రాణాపాయం సంభవించింది. ఎవరు బలమైన కోటగా ఉండేది, రక్షణగా ఉండేది ఎవరు? సెక్యూరిటీ గార్డ్స్ రక్షిస్తారా? మనలా మన ధనం రక్షిస్తూ ఉందా? ఏమీ లేదు. మరి ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మరి బలమైన కోటగా ఉంటాడు, మనకు రక్షణ కవచంగా ఉంటాడు. మన చుట్టూ రక్షణ కంచె వేసి కాపాడగల దేవుడు. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 17వ వచనం చూద్దాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఏమంటున్నాడు? ఆ కుమారుని యందు విమోచనము. అవును, ఆ ప్రభు యందే మనకు విమోచనం లభించింది. ఆయన శిలువ మీద బలియాగమైనప్పుడు ఆయన రక్తాన్ని చిందించి, ఆయన మన కొరకు దెబ్బలు తిని, మన పాపముల నిమిత్తము హింస గావింపబడి మరణించి తిరిగి లేచినాడు ఆయన. మరి ఇక్కడ ఆ కుమారుని యందు మనకు విమోచనం. మరి అక్కడ మనకు విమోచనం లభించింది, విడుదల లభించింది. అప్పటి వరకు సాతాను సంఖ్యల్లో బంధింపబడి ఉన్నాం. ఆదాము హవ్వ చేసిన దాన్ని బట్టి ఆ శాపం ఈ లోకానికి అంతటికి సంభవించింది. ప్రతి జనం మీద అది ఉండిపోయింది. భూమి కూడా శపింపబడింది, సకల జీవరాశులు శపింపబడ్డాయి. పాపం నుంచి విడుదల యేసు కలిగించాడు, ఆయన కుమారుడు కలిగించాడు మనకు. అప్పటి నుంచి మనం విడుదల పొందుకున్న వారంగా ఉన్నాం. అప్పటి నుంచి ఇక ఆయన్ని అనుసరిస్తూ జీవించాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడండి, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడుగా ఉన్నాడు. సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆది సంభూతుడు ఆధారభూతుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యోహాను 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. కాబట్టి ఆయన కుమారుడిగా మానవ రూపంలో జన్మించాడు, కానీ ఆయన ఆది యందు కూడా ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వ సృష్టికి రూపకల్పన చేసినాడు. సృష్టికి ఆయనే అధికారి, ఆయనే సమస్తము. మరి అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు, ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, ఈ లోకానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఉత్తమమైనదైన ఆయన పాదాల సన్నిధిని మనము కోరుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి ఆయన తోడుగా లేకపోతే మనం ముందుకు సాగలేము. ఈ లోకంలో క్రీస్తు దేవుని స్వరూపముగా ఈ లోకాన్ని ప్రతిబింబింపజేశాడు. క్రీస్తు దేవుని స్వరూపముగా ఈ లోకాన్ని ప్రతిబింబింపజేశాడు. మరి ఆయన ప్రభావం లోకం మీద పడింది. మరి ఆయన ప్రభావం లోకం మీద ఎంత పడిందంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే ఆ క్రీస్తు ఎరగని వారు లేరు. కానీ ఎంతోమంది అంగీకరించిన వారుగా ఉన్నారు. మరి పాత అలవాట్లను, పాత జీవితాన్ని, పాత విగ్రహాలను విడిచిపెట్టకుండా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా వాక్యం ప్రబలంగా మరి ఈ టీవీల ద్వారా మరి ఎంతగానో ప్రసారం అవుతూ ఎంతోమందిని మారుస్తుంది. మరి నేను కూడా ఒకప్పుడు లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన,
మరి ఉత్తమమైన దానిని ఎన్నుకోలే. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించాను. మరి దేవుడు నన్ను పిలిచాడు పేరు పెట్టి. ఆయన పిలుపు ఎంతో మధురమైనది. మన శ్రమల్లో, బాధల్లో మరి ఎంతగానో ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కొరకు నిరీక్షించే వారముగా మనం ఉంటే ఆయన సన్నిధి మనకు అనుగ్రహిస్తాడు, ఆయన ప్రేమను అనుగ్రహిస్తాడు. ఆయన పాదాలని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఉత్తమమైన దాన్ని మనము ఎన్నుకునే వారంగా ఉండాలి. మరి ఈ లోకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. చాలామంది చూడండి, ఆదివారం గుడికి రావడానికి ఎన్నో పనులు పెట్టుకుంటారు. ఆ రోజే పెట్టుకుంటారు పనులన్నీ. పరిశుద్ధ దినాన్ని ఆచరించాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి దానిని విసర్జించి నిర్లక్ష్యం చేసి అవిధేయత చూపిస్తూ మరి ఆదివారం గుడికి ఆ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్, మరి ఆ రోజే మరి సినిమాలకు వెళ్తారు, ఆ రోజే బంధువులను కలుసుకోవడానికి వెళ్తారు, ఆ రోజే స్నేహితులను కలుసుకోవడానికి వెళ్తారు, ఆ రోజే మాకు సెలవు దొరికింది అంటారు. మరి కానీ అది ప్రభు దినము. మరి ఆయన దినాన్ని మనము దొంగిలించకూడదు, శాపానికి గురవుతాం. మరి దేవుని సన్నిధికి రావడము చాలా ముఖ్యం. ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుంది? మనకు జీవాహారం దొరుకుతుంది. ఆయన వాక్యం అనే జీవాహారం మనకు దొరుకుతుంది. మరి అది భుజించినప్పుడు మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకోగల అవకాశము మనకు కలుగుతుంది. ప్రతి వాక్యము ఖడ్గంలాగా దూసుకెళ్ళి మన హృదయ లోతుల్లో పరిశీలించి మరి ఛేదించి మనం సరైన మార్గంలో వెళ్ళేదానికి మనకు అవకాశం కలిగించేదిగా ఉంది. మరి ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అని భక్తుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఆయన సమస్తము నష్టమేనంట. మరి ఈ లోకంకు సంబంధించిన ప్రతి విషయము ఏదైనా కావచ్చు, అన్నీ నష్టమే. మరి ఏది మనకు ఉపయోగకరంగా లేనిదిగా ఉంది. మనం చేసేదంతా నష్టంతో కూడుకున్నది. మరి యేసు ఒక్కడే మనకు ఫలితం వచ్చేది. మరి ఏ విధంగానంటే మనము ఫలింపజేసేవాడు ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన రాజ్యంలో స్థానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి మనమందరము ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకొని దేవుని మార్గాన్ని అనుసరిస్తూ మరి దేవుని సన్నిధిలో చేరుకుందామా? హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు యేసు పుణ్యనామమున